నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా కేకేసీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పాషమైలారం పారిశ్రామిక వాడల్లో కార్మికులు ప్రతి పరిశ్రమ దగ్గరికి వెళ్లి కేంద్రం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయొద్దని మరియు 4 కోడ్లను అమలు చేస్తే కార్మికులు ఏ విధంగా నష్టపోతారో ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్లి కేకేసీ కార్మిక కర్షక కాంగ్రెస్ కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ బోర్డు మెంబర్ మరియు MFTU తెలంగాణ స్టేట్ మహాజన ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజు ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పి సత్యనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ మహిపాల్ రెడ్డి, కేకేసీ కుమ్మరి యాదయ్య, యూనియన్ నాయకులు, కార్మికులు దాసు శ్రీనివాస్ చారి, కట్టప్ప ఆంజనేయులు, భాను కిరణ్, మనోరంజన్, ఇంకా కోయిన్స్ లైఫ్ సైన్సెస్ కార్మికులు, MSN కార్మికులు, విరూపాక్ష ఫార్మా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాలు ఎట్టి పరిస్థితులు తెలంగాణలో అమలు కావద్దు, అమలు చేయొద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితిలో ఈ చట్టాలు అమలు చేయడం వల్ల కార్మికులు చాలా నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ బంద్కు మద్దతు ర్యాలీగా వచ్చి ఈరోజు ఇస్లాంపూర్ చౌరస్తాలో మేము బంద్ను పరిశ్రమ వాడలో బంద్ను నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం, ఈ కేంద్రం ఏదైతే బీజేపీ తీసుకొచ్చిందో 4 కోడ్లను వాటిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అమలు చేయొద్దని తెలియజేస్తూ కార్మికుల సోదరులందరికీ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి పరిశ్రమ నుంచి వచ్చిన కార్మికులకు, మరి ముఖ్యంగా సువీన్ నాయకులకు, సువీన్ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కేకేసీ. కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను, కేంద్రం తీసుకొచ్చిన 4 చట్టాలను, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.